బుల్టన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంత్రి పదవులపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపైనే 5 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చలు జరిపారు. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారికి మాత్రమే మంత్రి పదవులని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ ఎన్నికపై అధిష్టానంతో చర్చలు జరిపిన సీఎం రేవంత్ ఈసారి మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిపై కూడా ఉత్కంఠ నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో మరొకరికి అవకాశం కల్పించనుంది హైకమాండ్. దీంతో టీపీసీసీ పదవి కోసం ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆశావాహులు ఢిల్లీలోనే మకాం వేశారు. టీపీసీసీ పదవిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు జరిపారు. ఈసారి బీసీ సామాజిక వర్గానికి పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బుల్టన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంత్రి పదవులపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపైనే 5 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చలు జరిపారు. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారికి మాత్రమే మంత్రి పదవులు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ ఎన్నికపై అధిష్టానంతో చర్చలు జరిపిన సీఎం రేవంత్ ఈసారి మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. రైట్ అమ్మన్నారు. గత 5 రోజులుగా ఢిల్లీలోనే మకామిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని 5 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని మరి కాసేపట్లోనే తుగ్లక్ రోడ్లోని తన అధికారిక నివాసం నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు బయలుదేరబోతున్నారు. అక్కడి నుంచి 10 గంటల 20 నిమిషాలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరతారు. ఈరోజు వరంగల్లో పర్యటన టూర్ ఉన్న నేపథ్యంలో అక్కడ వివిధ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే ఈ 5 రోజుల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారు? ఇటు పార్టీ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అందరికీ వినతి పత్రాలు సమర్పించారు. తర్వాత రాష్ట్రంలో కొన్ని కీలక ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం కొన్ని సుముఖత వ్యక్తం చేసినప్పటికీ నిధులు అనేది విడుదల కాలేదు. తర్వాత ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత వాటన్నిటికీ అడ్డుకట్టబడింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి వాటిని పునరాలోచించి దానికి సంబంధించి నిధులు కేటాయింపులు చేయాలి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వ మంత్రులకు సంబంధించి కొన్ని కీలక శాఖలకు సంబంధించిన మంత్రులను కలిశారు. వారందరికీ వినతి పత్రాలు సమర్పించారు. ఇక పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా అధిష్టానం పెద్దలతో పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటు పార్లమెంట్ హౌస్లోను ఏఐసీసీ కార్యాలయంలో సమావేశమయ్యారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా నూతన పీసీసీ అభ్యర్థి ఎన్నికపై, మరోవైపు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఈ 3 అంశాలపైనే ప్రధానంగా ఈ పర్యటన అలాగే అధిష్టాన పెద్దలను కలవడం కూడా జరిగింది. దానిలో భాగంగా నిన్న మొన్న 2 రోజుల పాటు కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే ఈ పీసీసీ ఎన్నిక పదవి అనేది తనకి జూన్ 27న ప్రకటించారు. జూలై 7న నేను పదవి బాధ్యతలు చేపట్టాను కాబట్టి జూలై 7తో పీసీసీ పదవి కాలం ముగియబోతోంది. ఈ నేపథ్యంలోనే నూతన పీసీసీని నియమించాలని నేనే అధిష్టానానికి తెలియజేశాను. దానిలో భాగంగానే నూతన పీసీసీని ఎన్నుకునే పనిలో అధిష్టానం నిమగ్నమైంది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దానిలో భాగంగా ఇప్పటికే కొంతమంది ఆశావాహులు ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. ఇటు ఏఐసీసీ కార్యాలయంలో అధిష్టానం పెద్దల ఇళ్ల చుట్టూ కూడా చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈసారి బీసీ సామాజిక వర్గానికి పీసీసీ పదవి ఇవ్వాలి అనేది అధిష్టానం కూడా నిర్ణయించినట్టు